హలో అండి, వెల్కమ్ టు డాక్టర్ రేయండన్. నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ అమృత. ఈ సమ్మర్లో స్కిన్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలో అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ హైడ్రేషన్. సమ్మర్లో ఉండే ఎక్సెసివ్ హీట్ వల్ల నార్మల్గానే స్కిన్ అనేది బాగా డ్రై అవుతుంది. అది కాకుండా బాగా స్వెట్ పట్టినప్పుడు మీ బాడీ డిహైడ్రేట్ అవుతే మీ స్కిన్ కూడా డిహైడ్రేట్ అవుతుంది. డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఈజీగా ట్యాన్ అవ్వడం, పిగ్మెంటేషన్ రావడం, స్కిన్ డల్గా అనిపించడం అనేది కనిపిస్తాయి. సో రోజు మినిమం 2 times అయినా ఫేస్ అనేది క్లీన్ చేసుకొని లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా పెట్టుకుంటే మంచిది. అదే కాకుండా ఇంటర్నల్గా కూడా డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగడం, కోకోనట్ వాటర్ తాగడం, ಮತ್ತು ఫ్రూట్ జ్యూసెస్ తాగడం అనేది చేయాలి. నెక్స్ట్ సన్ స్క్రీన్స్ అంటే మనకి యూవీ రేడియేషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మినిమం SPF ఫ్యాక్టర్ 30 ఉన్నది ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది సమ్మర్లో. అదే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, బాగా ఈజీగా ట్యాన్ అయిపోయే వాళ్ళు ఉన్న వాళ్ళైతే కనుక మినిమం SPF 50 అన్నది ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఉన్నవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సన్ ఎక్స్పోజర్కి అట్లీస్ట్ 20 minutes ముందు అయినా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ప్లస్ ప్రతి 3 hours ఒకసారి రీఅప్లై చేయడం అనేది మంచిది. రీఅప్లై చేసే ముందు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలా అంటే అఫ్ కోర్స్ మీకు డస్ట్ ఎక్స్పోజర్ ఉంది, స్వెట్ పడుతుంది అంటే కనుక ఒక్కసారి మైల్డ్ క్లెన్సర్ అనేది యూజ్ చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోండి. లేదు ఇంట్లోనే ఉంటున్నారు అంటే కనుక ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే రీఅప్లై చేసేసుకోవచ్చు. ప్లస్ ఫేస్కి ఒకటే కాకుండా హ్యాండ్స్, లెగ్స్ అండ్ అదర్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో కూడా సన్ స్క్రీన్ అనేది పెట్టుకోండి. సో ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అనేది కూడా కవర్ చేసుకోవాలి. లైక్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం కానీ, ఫేస్ మాస్క్ ఏమైనా పెట్టుకోవడం కానీ, స్కార్ఫ్తో కవర్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఎవరైతే ఈజీగా ట్యాన్ అయిపోతారో అంటే ఒక 5 minutes ఎక్స్పోజర్కి కూడా బాగా ట్యాన్ అయిపోయే వాళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్తో పాటు ఫేస్ అండ్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్ అనేది కవర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది కాకుండా కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, లైక్ హైడ్రాఫేషియల్, మెడిఫేషియల్స్, చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి వేర్ మీ స్కిన్ని డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కిన్ ట్యాన్ అవ్వకుండా స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.